మహేష్ గారు ఒక్క నిమిషం నేను సూటిగా అడుగుతున్నా. సరే సోనియా గాంధీ ఇచ్చింది, నేనేమంటున్నా అసెంబ్లీలో కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఏదో క్వశ్చన్ అడుగుతాను కదా మహేష్ గారు, దాన్ని కంటిన్యూ మీకు ఇస్తా. నన్ను అడగనివ్వండి. నైతికంగా గురించి బాగండి నేను చెప్తాను వినండి. ఒక నిమిషం ఆగండి. లేదు మధ్యాహ్నం అడగాలి, నేను మధ్యాహ్నం అడగాలి. దీనికి కాదు బ్రదర్, నేనేమంటున్నా మీరు అడిగిన దానికి నేనేమంటున్నా, నీకు నాకు గొడవ లేదు. మహేష్ గారు ఒక నిమిషం ఆగండి. మహేష్ గారు మళ్ళీ మీ దగ్గర ఖచ్చితంగా వస్తానండి, ఒక్కసారి ఆయన అడగనియండి. ఏదో అడుగుతానంటాను కదా, అడగని మీరే మాట్లాడండి, మళ్ళీ మీరే మాట్లాడండి. ఓకే అడగండి. ఒకటే సూటి క్వశ్చన్ ఏదైతే అడగబోతున్నారు. తెలంగాణ రాష్ట్రము సపరేట్ గా ఉన్న తెలంగాణను కలిపి పాపం చేసింది మీరు ఒకటే, ఎందుకంటే అది మీకు తెలుసు. దాని తర్వాత మళ్ళీ ఒక నిమిషం ఆగండి. మరి ఇప్పుడు తెలంగాణ స్వాతంత్రం ఇచ్చిన పార్టీ ఒక నిమిషం. అరే నువ్వు మధ్యలో రాకే అన్న, తెలంగాణ స్వాతంత్రం ఇచ్చింది కూడా మేమే. మరి మీరెందుకు ఒప్పుకోరు? ఇది ఒప్పుకోరు. మీరు ఏంటంటే కొట్లాడిన పార్టీ గురించి చెప్పుకోరు. తీసుకొచ్చినాం స్వాతంత్రం తీసుకొచ్చినాం అంటే నీ ఒక్క పార్టీ కాదు. నేనేమంటున్నా అంటే స్వాతంత్ర ఉద్యమంలో చాలా పార్టీలు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సమాధానం మహేష్ గారు చెప్తానంటున్నారు కదా. మధ్యలో ఎందుకు మాట్లాడుతావు? ఇగో ఈయన దగ్గర ఏంటంటే వీళ్ళ దగ్గర నిజాలు ఒప్పుకునే ధైర్యం లేదండి. నేనేమంటున్నా అంటే నేను ఒక నిమిషం ఆగండి బ్రదర్. అరే నేను క్లీన్ గా చెప్తున్నా, ఒక నిమిషం మంచి ఓపికతోనండి. నేనంటే స్వాతంత్ర ఉద్యమంలో నేనేమంటే మీ గొప్పతనాన్ని ఒప్పుకుంటాను నేను. ఒక నిమిషం ఆగండి. తెలంగాణ ఉద్యమం గురించి పక్క పెడదాం ఫస్ట్. ఏంటంటే స్వాతంత్ర ఉద్యమంలో మీరు ముందు వాడి కొట్లాడిన తర్వాత అన్ని సంఘాలు, అన్ని కులాలు, అన్ని మతాలు లేఖం చేసిళ్ళు. గాంధీ నాయకత్వంలో పోరాటం చేసిళ్ళు. ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే కొట్లాడి తెలంగాణ సాధించడం, అదే విధంగా ఏదైతే గాంధీ సమక్షంలో మీరు అందరు కలిసి కొట్లాడు ఏదైతే దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఆ గొప్పతనం గాంధీకి ఇస్తున్నాం. ఓకే, మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ గారి సమక్షంలో అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి కొట్లాడితే ఢిల్లీ వంగింది. ఎవరు ఢిల్లీ అంటే కాంగ్రెస్ వంగింది, తెలంగాణ ఇచ్చిన పార్టీ సోనియా గాంధీని ఒప్పుకున్నాం. కానీ తీసుకొచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒప్పుకోవట్లేదు? మీ ఆత్మ ఓకే రైట్ మహేష్ గారు, ఇప్పుడు ఈ విషయం చెప్పండి. కాకపోతే ఏంటంటే మనకు ఇప్పుడు మరొకసారి మీ ఇద్దరిని కూడా మనం ఒకసారి గుర్తిస్తున్నాం. ఇది మాత్రం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన డిబేట్ కాబట్టి దీని మీదనే ఉంచాం. కాకపోతే ఇది మొత్తం డైవర్ట్ అయిపోతుంది. లేదండి